కోలీవుడ్ స్టార్ సూర్య యాక్ట్ చేసిన మూవీ కంగువా పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్ శ్రీ శివ తెరకెక్కించారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా హీరోయిన్ గా హాట్ బ్యూటీ దిశా పటానిని యాక్ట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ మూవీని 100 కోట్లతో మేకర్స్ నిర్మిస్తే ఈ మూవీ అనుకున్న రేంజ్ లో రన్ కాలేదు. పైగా మూవీ బ్రేక్ ఈవెన్ కూడా కొట్టలేదు. దీంతో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నష్టపోయాడని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రొడ్యూసర్ ను ఆదుకుంటామని హీరో సూర్య ఓ ప్రపోజల్ చేశాడట. ఇంతకీ సూర్య ప్రపోజల్ కు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా రియాక్షన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కోలీవుడ్ టాప్ హీరో సూర్య యాక్ట్ చేసిన భారీ బడ్జెట్ మూవీ కంగువా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే మూవీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కమర్షియల్గా రన్ అవ్వలేదు. నిర్మాత పెద్ద మొత్తంలో నష్టపోయారు. దీంతో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాను ఫైనాన్షియల్గా ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. తమిళ బాహుబలి అంటూ కంగువా మూవీకి జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. డైరెక్టర్ శివ కూడా మూవీని చెప్పడం కన్నా చూస్తేనే థ్రిల్ వస్తుందంటూ హైప్ క్రియేట్ చేసేలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 2 విభిన్న కాలాల బ్యాక్గ్రౌండ్తో ఈ కంగువాను తెరకెక్కించారు. ప్రత్యేకించి 100 ఏళ్ల క్రితం జరిగిన కథను ఫ్యూచర్కు ముడిపెడుతూ తీసిన విధానం చెప్పడంలో శివ తడబడినట్లు ప్రేక్షకులు భావించారు. అన్నిటికంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఎడిటింగ్ వ్యవహారంలో కొంత శ్రద్ధ తీసుకుంటే మూవీ బ్రేక్ ఈవెన్ అయినా కొట్టేదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి కంగువా మూవీ టీజర్లు, పోస్టర్లు రిలీజ్ అయినప్పుడు నెట్టింట వైరల్ అయి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మీద అందరి అంచనాలు పెరగడంతో మేకర్స్కు మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంగువాను 300 కోట్ల భారీ బడ్జెట్తో మేకర్స్ నిర్మించారు. ఈ కంగువా కోసం సూర్య 2 ఏళ్లకు పైగా కాల్ షీట్లిచ్చి మరీ కష్టపడ్డాడు. కంగువా మూవీని వన్ మ్యాన్గా సూర్యనే మోశాడు. అయినప్పటికీ నెట్టింట కంగువాపై నెగటివ్ పబ్లిసిటీ విపరీతంగా జరిగింది. దీంతో మూవీ బుకింగ్స్ చేసుకునే వారిపై కంగువా నెగటివ్ సౌండ్ ఎఫెక్ట్ చూపించింది. దీంతో ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తితో లేరు. కనీసం ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ దారుణంగా బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వరల్డ్ వైడ్గా చూసుకున్నా కేవలం 100 కోట్ల గ్రాస్ మాత్రమే కంగువా రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరకు తమిళంలో కూడా కంగువా నిరాదరణకు గురైంది. ఈ సినిమాతో నిర్మాతలకు దాదాపు 130 కోట్ల నష్టాలు మిగిలినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఈ మూవీలో యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా కూడా హీరో సూర్యతో కేఈ జ్ఞానవేల్ రాజాకు చాలా కాలంగా అనుబంధం ఉంది. కంగువా ఎఫెక్ట్ మేకర్స్కు గట్టి షాక్ ఇచ్చింది. చిన్నా చితకా మొత్తం కాదు, 100 కోట్లలో పెట్టుబడి ఆవిరైపోయింది. కేఈ జ్ఞానవేల్ రాజాను ఆదుకోవడానికి హీరో సూర్య సిద్ధమయ్యాడు. కేఈ జ్ఞానవేల్ రాజాకి ఆర్థికంగా టెన్షన్ పడొద్దని, ఫ్యూచర్లో కేఈ జ్ఞానవేల్ రాజా తీయబోయే మూవీలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోనని సూర్య ప్రామిస్ ఇచ్చాడట. కంగువా మూవీ కోసం దిశా పటాని అందరూ అదిరిపోయే ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ తీసుకుందని అప్పట్లోనే టాక్ వినిపించింది. ఈ మూవీలో తన యాక్టింగ్తో ప్రేక్షకుల్ని దిశా పటాని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం అందాల ఆరబోతను చూసే ఆమెకు ఛాన్స్ ఇస్తున్నారంటూ క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. ఇక మూవీ కోసం దిశ భారీ రెమ్యూనరేషన్ను మేకర్స్ నుంచి తీసుకుందట. గతంలో ఏ సినిమాకు తీసుకోని విధంగా కంగువా మూవీకి భారీగా డిమాండ్ చేయడంతో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలని అనుకోవడంతో మేకర్స్ ఓకే అన్నారు. కానీ కంగువా పార్ట్ 1 ఫ్లాప్ అయినా సెకండ్ పార్ట్ కోసమైనా తన రెమ్యూనరేషన్ తగ్గిస్తానన్న మాట ఈ భామ నోట రావట్లేదు. కేవలం సూర్య మాత్రమే కేఈ జ్ఞానవేల్ రాజాకు ఫైనాన్షియల్గా భరోసా ఇచ్చాడు. ఇక ప్రెజెంట్ సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో 44వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది.